అంటే తమాషా? అవును. అయ్యో నిన్ను నిన్ను ఇదిగోనండి బ్రీఫ్ కేస్. ఓ థ్యాంక్ యూ. సెండ్ ఆఫ్ ఇచ్చే భార్యకి భర్త కూడా అంటే? ఇంత పెద్ద డాక్టర్ గారికి అంత చిన్న విషయం కూడా తెలియదా? నీకు ఇవ్వడం తెలియకపోయినా నాకు తీసుకోవడం తెలుసు. అర్థమైంది కదా? ఇక నుంచి రోజు అడగకుండానే ఇచ్చేయాలండి అబ్బాయి గారు. అలాగేనండి అమ్మాయి గారు. యూఆర్ ఆల్ రైట్. రేపు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళొచ్చు. అలాగేనండి. డాక్టర్ గారు మీకు ఫోన్ వచ్చిందండి. థ్యాంక్ యూ. హలో, డాక్టర్ రవి స్పీకింగ్. ఏమిటి, రఘుపతిరావు గారికి సీరియస్గా ఉందా? అలాగే, నేను రేఖను తీసుకుని వెంటనే బయలుదేరి వస్తాను. ఎందుకమ్మా అలా బాధపడతావు? నేను ఎంత ఆనందంగా వెళ్ళిపోతున్నానో తెలుసా? నా బంగారు తల్లిని ఒక మంచి మనిషి చేతిలో పెట్టాను. చూడమ్మా, ఆ ఇంట్లో నాకంటే నిన్ను అభిమానించే ఆది దంపతుల్లాంటి వాళ్ళిద్దరూ ఉన్నారు. నీకు తాతయ్య లేని లోటే కాదమ్మా, అమ్మా అమ్మా నాన్న లేని లోటు లేకుండా కూడా వాళ్లే చూస్తారమ్మా. బాబు రవి, నా బంగారు తల్లిని బాగా చూసుకో బాబు. మా తాతయ్య ఆఖరి కోరిక తీర్చడానికి ఎంతో మంచి మనసుతో బయలుదేరే అక్కయ్య గారికి మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియడం లేదు. బాలేదానివమ్మ, ఒక మహానుభావుడు అస్థికలు పవిత్ర నదుల్లో కలిపే అవకాశం కలగటం మా అదృష్టం. అందుకు నువ్వు కృతజ్ఞత చెప్పడం ఎందుకమ్మా? బాబు రవి, పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి రావడానికి మాకు చాలా రోజులు పట్టొచ్చు. శాంతిని ఒంటరిగా వదిలిపెట్టి ఒక్క రోజు కూడా ఉండలేదు. దాన్ని కాస్త జాగ్రత్తగా. అదేమిటనే, పాప గురించి నువ్వు నాకు జాగ్రత్తలు చెప్పాలా? మీరు తిరిగి వచ్చే వరకు శాంతికి ఏ లోటు రాకుండా నేను రేఖ చూసుకుంటాం. అవునక్కయ్య గారు, పాప గురించి మీరేం దిగులు పెట్టుకోకండి. పాపని నా కంటి పాప కంటే జాగ్రత్తగా నేను చూసుకుంటాను. అమ్మా శాంతి, మేము తిరిగి వచ్చే వరకు బాబాయిని పిన్నిని అల్లరి పెట్టకుండా నువ్వు బుద్ధిగా ఉండాలి. మీరు ఇలా జాగ్రత్తలు చెప్తుంటే ట్రైన్ కాస్త వెళ్ళిపోతుంది. ముందు మీరు బయలుదేరండి. అవుననే, బయలుదేరండి. అలాగే. ఏమిటయ్యా నీ బాధ? ఏం చెప్పమంటారు డాక్టర్ గారు, రాత్రి అయ్యేసరికి నిద్రే పట్టట్లేదు. అలా కాదు, గాలి పీల్చు, గాలి పీల్చు. ఎలా పీల్చుతున్నారు డాక్టర్ గారు? పగలంతా ఎవరో ఒకరు చేతులు పెడుతూనే ఉన్నారు. రాత్రి అయ్యేసరికి నిద్రే పట్టట్లేదు డాక్టర్ గారు. మీరు ఏదో మందు ఇచ్చేయండి డాక్టర్ గారు. ముందా చెయ్యదురు డాక్టర్ చెయ్యదురు. అలా కూర్చో. దీనికి మందు నేనేదో ఒకటి ఆలోచిస్తాను, నువ్వు కాసేపు బయట కూర్చో. అలాగే డాక్టర్. శాంతి, ఆ ఎగిరే పెట్టెలున్న బొమ్మ ఇవ్వు. అదేంటి పిన్ని, పైన బూసు దొరకకుండా బొమ్మ తగిలిస్తానంట. అరే నేను చూడలేదమ్మా, ఒక క్షణం ఉండు, వెళ్ళి బూజుల కర్రీ తీసుకొస్తాను. ఈ బొమ్మ బాగుంది, హాల్లో పెడితే బాగుంటుంది. శాంతి, శాంతి, ఏమైందమ్మా? శాంతి, రంగమ్మా, రంగమ్మా, శాంతి, అయ్యో శాంతి. ఇదిగో చూడు రేటింగ్. ఏమిటే, వేళ పడలేదా నీ వేళ కొడానికి? మనుషుల్ని ఎన్నిసార్లు ఇలా గాబరా పెడతావే? నిన్ను ప్రాణంగా చూసుకునే వాళ్లకు నీ ప్రాణాలకు ఏమైందోనని ఎంత గుండె దడ పుట్టుందో నీకేమైనా తెలుసా? ఊరుకుంటున్న కొద్దీ నువ్వు మరింత మనుషుల్ని బెదపడి చంపుతున్నావే. నిన్ను నువ్వు చేస్తున్న పని ఎన్నడు కన్నవాళ్ళు కూడా చేసుకుని మా చిన్నారి పాపను చేసుకుంటావా? మా ప్రాణానికి ప్రాణంగా చూసుకునే పాపను ఒళ్ళు మర్చిపోయి నువ్వు కొడతావా? పసిదాన్ని కొట్టడం నాకు మాత్రం సరదా అనుకున్నారా? తను చేసిన పనికి నేను ఎంత బెదిరిసొచ్చానో మీకేమైనా తెలుసా? వాళ్ళ అమ్మ నాన్న మన చేతిలో పెట్టిన పాపకి ఏమైందో అని నాకెంత భయం వేసినా మీకేం తెలుసు? అయితే మాత్రం పాప అల్లరి తెలుసున్నా నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకుని కొట్టడం ఏమిటి? అల్లరి అస్తమాన సరదాగా ఉండదు.
కొన్నిసార్లు అల్లరి కొంప నుంచి ప్రమాదం ఉందండి. నా పరిస్థితిలో మీరున్నా దాన్ని అలాగే కొట్టేవారు. అది కోపంతో కొట్టడం కాదండి, ప్రేమ ఎక్కువగా ఉండడం వల్ల కలిగిన ఆందోళనతో కొట్టడం అండి. సర్లే, చేసిన పని సమర్థించుకోవాలని చూడు. మరోసారి ఆ పాపను కొట్టావంటే ఊరుకునేది లేదు. ఈవేళ నా అబద్ధం మూలంగా బాబాయ్ పిన్నిని తిట్టారు. ఇంకెప్పుడు నేను అబద్ధం చెప్పను, నీ మీద ఒట్టు. ఏమండి, నా ఫ్రెండ్ కళ్యాణ్కి ప్యారిస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ వచ్చింది. ఈవేళ 2 o'clock ఫ్లైట్కి వెళ్తుంది. ఇక్కడ లంచ్కి వస్తానండి, మీరు కూడా ఉంటే బాగుంటుందండి. లంచ్లు డిన్నర్లు అంటూ హాస్పిటల్ వదిలేసి వచ్చి ఇంట్లో కూర్చుంటే అక్కడ పేషెంట్లు హరి అంటారు. ఐఎమ్ సారీ, నాకు కుదరదు. ఓహో, అన్నట్టు తనకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి వస్తానన్నాను. నేను వెళ్ళిపోతే శాంతి ఇక్కడ వస్తానంటే వెంట తీసుకెళ్ళు, లేదంటే ఇంట్లో వదిలేసి వెళ్ళు, ఆడుకుంటూ ఉంటుంది. నాకు టైం అయింది, వస్తాను. రేఖ, ప్యారిస్ లో ఉన్నంత కాలం గుర్తుండిపోయేంత లంచ్ ఇచ్చేవే, వండర్ఫుల్ అనుకో. థ్యాంక్ యూ. కళ్యాణ్ ఆంటీ, డిజర్ట్స్ తీసుకోండి. థ్యాంక్ యూ పాపా. థ్యాంక్స్ చెప్పడం కాదు, ప్యారిస్ నుంచి వచ్చేటప్పుడు బ్రహ్మాండమైన గిఫ్ట్ తీసుకురావాలి. ఓకే, తప్పకుండా. రేఖ, మీ బావగారమ్మాయి చాలా గడిచిపిల్లే. ఎవరు పలుకులు వచ్చాయి? మీ అక్కగారివా, మీ బావగారివా? ఇద్దరివి కావు, మా బాబాయ్ గారివి. శాంతి, నువ్వు పైకి వెళ్ళు, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి వస్తాను. అలాగే పిన్ని. ఏమో కళ్యాణి, ప్యారిస్ వెళ్ళగానే మమ్మల్ని అందరినీ మర్చిపోతావా? నువ్వు వెళ్ళొచ్చిందని కదే, మమ్మల్ని అందరినీ నువ్వు మర్చిపోయావా? ఏ కళ్యాణి, టైం 12 కావస్తుంది. మనం ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఆ ఫ్లైట్ కాస్త మిస్ అవుతుంది. అది మిస్ అవ్వకూడదంటే మిస్ కళ్యాణి మనం వెంటనే బయలుదేరాలి. పదండి వెళ్దాం. పిన్ని, కడుపు నొప్పిగా ఉంది పిన్ని. అదేంటే మీ పాప నొప్పి అంటుంది? ఏం లేదు, మీరంతా కొత్త వాళ్ళు కదా, మూకుముడిగా మిమ్మల్ని అందరినీ ఫూల్ చేయాలని తన ప్లాన్. నిజంగానే నొప్పిగా ఉంది పిన్ని. చూసావా చూసావా, ఇప్పుడు దాకా బాగానే ఉందిగా. ఇలా అబద్ధాలు చెప్పి అల్లరి చేయడం దాని అలవాటు. దాని గురించి బాగా తెలిసిందన్నే ఎన్నోసార్లు ఇలా వేషాలు వేసి నా గుండె ఆగిపోయేటట్టు భయపెట్టేసింది. పిన్ని, నా మాట నమ్ము పిన్ని. శాంతి, నీ నాటకాలు చాలు గానమా, మేమంతా కంగారు పడి రావడానికి టైం లేదు, మేము వెళ్ళొస్తాం. పదండి. నొప్పిగా ఉంది పిన్ని. రవీంద్ర గారు ఉన్నారా? లేరమ్మా, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? శాంతి, శాంతి. రంగమ్మ, పాప ఇలా పడిపోయింది ఏమిటి? ఏం జరిగిందో తెలియదు కానీ బాబు గారు, ఇందాక పాప నొప్పి అని రేఖమ్మ గారితో చెప్తే నీ అన్ని అబద్ధాలంటే అమ్మగారు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. ఏది నిజమో ఏది నాటకమో తెలియలేదన్నమాట. ఆ మనిషికి ప్రాణాలు పోతున్నా పట్టించుకోలేదన్నమాట. శాంతి, శాంతి ఏది? అమ్మగారు, పెద్ద ప్రమాదం జరిగిపోయిందమ్మా. ఏమిటి, ఏమైంది? ఇందాక శాంతమ్మ కడుపు నొప్పి అంటే తమరు నాటకం అన్ని కొట్టి పారేశారు. కానీ అది నిజమేనమ్మా. మీరు వెళ్ళిన తర్వాత పాప గిలగిల్లాడుతూ మేడ మెట్లు మించి పడిపోయింది. అప్పుడే వచ్చిన రవిబాబు గారు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారమ్మా. ఓ మై గాడ్. హలో, డాక్టర్ రవీంద్ర గారు ఉన్నారా? పాపని టెస్ట్ చేస్తున్నారా? పరిస్థితి చాలా సీరియస్ గా ఉందమ్మా. సీరియస్. ఆ పసిబిడ్డకి ఏమాత్రం ప్రమాదం జరిగినా నేను జీవితాంతం కుమిలిపోవాల్సి వస్తుంది. నువ్వే కాపాడాలి తల్లి. డాక్టర్, పాప పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టుగా ఉంది. ఎస్, నొప్పి అని చెప్పిన వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చుంటే ఇంత సీరియస్ అయి ఉండేది కాదు. ఎనీవే, ఆపరేషన్ ఏర్పాట్లు చేయండి. అలాగే. ఓం శివాజీ నమః, ఓం భవానీ నమః, ఓం పుత్రాంజీ నమః, ఓం సర్పాంజీ నమః, ఓం సర్ప
సర్వమంగళాయ నమః ఓం